హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను సీజన్ 3 సిక్స్త్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఆన్ గ్యాప్ డౌన్ గ్రీన్. గ్యాప్ డౌన్ గ్రీన్ ఎలా అంటే మార్కెట్లో గ్యాప్ డౌన్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్ ఇంట్రాడే క్యాండిల్ చార్ట్ లో గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తే ఆ గ్రీన్ క్యాండిల్ పట్టుకొని మనం ఎలా ట్రేడ్ చేయాలో ఇవాళ మీకు నేను నేర్పించబోతున్నాను. నేర్పించే ముందు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా పీడిఎఫ్ అని లేకపోతే నార్మల్ ఏదైనా కామెంట్ పెడతారు కదా, నేను కామెంట్స్ కి థ్యాంక్ యూ, డిఎంఈ అనే రిప్లై చేస్తాను, కానీ మీ మొబైల్ నెంబర్ అనేది నేను అడగను. ఓకే. అండ్ చాలా మంది ఏం చేస్తున్నారు అంటే నా ఎంఎస్బి ట్రేడ్స్ మీద స్కామ్ చేస్తున్నారు. స్కామ్ ఎలా చేస్తున్నారు? నేను ప్రీమియం గ్రూప్ చేస్తాను, నేను అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని మోసం చేస్తున్నారు. నేను ఎప్పుడు ఇలాంటి వాటి కోసం అడగను. డిఎం చేసిన అడగను. వాట్సాప్ లో నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు. దాంట్లో కూడా నేను క్లియర్ గా చెప్పేస్తాను, నేను అకౌంట్ హ్యాండ్లింగ్ అనేది చెయ్యను. ఒక్క మనిషి 10 అకౌంట్స్ హ్యాండిల్ చేయలేడు. దట్ ఈస్ ఇంపాసిబుల్. మీరు కూడా ఎవరైనా అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తా అంటే వాళ్ళని నమ్మకండి. ఓకే. నా పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు, వాళ్ళ వలలో పడకండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నా దగ్గర ఒకటే నెంబర్ ఉందండి. ఒకటే నెంబర్ 8919355609. ఇది నా నెంబర్, మీకు కింద కూడా కనిపిస్తుంది. ఇదే నెంబర్ పై నేను కాల్ మాట్లాడతాను. దీన్ని తప్పించి వేరే నెంబర్ తో ఎవరైనా కాల్ చేసి మేము ఎంఎస్బి ట్రేడ్స్ అంటే మీరు నమ్మొద్దు, వాళ్ళు కారు. ఇదే ఈ ఒక్కటే నెంబర్ ఉంది నా దగ్గర. వేరే ఇంకో నెంబర్ ఉంది కానీ అది నా పర్సనల్ నెంబర్. అది నేను ఎవరితోని షేర్ చెయ్యను. అది నా హోమ్ నెంబర్. మా మదర్, ఫాదర్, నా వైఫ్, నా డాటర్, వీళ్ళ నెంబర్స్ ఉంటాయి, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి. దాన్ని ఈ బిజినెస్ నెంబర్ తో నేను కలపను. నా పర్సనల్ నెంబర్ తో ఎవరికి నేను కాల్ చెయ్యను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు ఏం చేయాలి అంటే మన డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారానే జాయిన్ కాండి. టెలిగ్రామ్ లోకి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే నా పేరు మీద మల్టిపుల్ టెలిగ్రామ్ ఛానల్స్ వస్తున్నాయి, నమ్మకండి. మీకు టెలిగ్రామ్ ఛానల్ కావాలన్నా, నా పర్సనల్ గ్రూప్ లో జాయిన్ కావాలన్నా, మీకు నాతో ఏం కావాలన్నా, ఏం సర్వీస్ కూడా కావాలన్నా, మీరు డైరెక్ట్ గా నాకు కింద పక్కన కనిపిస్తున్న నెంబర్ 8919355609 ఈ నెంబర్ కి కాల్ చేయండి, లేకపోతే ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేకపోతే పర్సనల్ గా టెలిగ్రామ్ నెంబర్ ఇదే, సేమ్ ఇది కూడా ఇదే నా టెలిగ్రామ్ నెంబర్. దీనికి కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ టెలిగ్రామ్ జాయిన్ కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేయండి, జాయిన్ చేయండి. వేరే ఎవరైనా మీరు కామెంట్ చేసిన తర్వాత నేను ఎంఎస్బి ట్రేడ్స్ అని వేరే నెంబర్స్ తో కాంటాక్ట్ అవ్వడం కానీ ఇలా ఏమైనా చేస్తుంటే వాళ్ళని మీరు అవాయిడ్ చేయండి. నా నెంబర్ కనిపించే వరకు మీరు ఆ పర్సన్ తో మాట్లాడకండి. నేను పర్సనల్ గా ఎవరిని ఇక్కడ రండి, అక్కడ రండి, ఆ గ్రూప్ జాయిన్ కాండి, ఈ గ్రూప్ జాయిన్ కాండి, పేమెంట్ ఎందుకు చేస్తలేరు, ఇలాంటి మెసేజెస్ నేను పెట్టానండి. ఓకే. సో చలో వెళ్దాం. ఇవాళ వచ్చేసి గ్యాప్ డౌన్ గ్రీన్. సో మార్కెట్ లో మనకు గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, మనం గ్యాప్ డౌన్ ని ఎలా తీసుకోవాలి అండ్ ఆ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనం మార్కెట్ ని ఎలా చూడాలి, ఎలా ఫోకస్ చేయాలి అండ్ దాని దాన్ని బట్టి దాని ఫ్యూచర్ సినారియో ఎలా ఉండబోతుంటే డిసైడ్ చేయాలి, ఇవాళ నేను మీకు నేర్పిస్తాను. ఆల్రెడీ ప్రీవియస్ టైం సీజన్ 3 లో 5th వీడియో అప్లోడ్ చేశాను. ఈ 5th వీడియోలో మీరు చూసినట్టయితే ఇంట్రాడే 15 మినిట్స్ గ్యాప్ అప్ గ్రీన్ చెప్పాను. ఇవాళ నేను గ్యాప్ డౌన్ గ్రీన్ చెప్పబోతున్నాను. అండ్ పీడిఎఫ్ 1-2 మీ దగ్గర లేదు అంటే మీరు కామెంట్ పెట్టండి, లేకపోతే డైరెక్ట్ నా వాట్సాప్ నెంబర్ కే మెసేజ్ పెట్టండి. నేను పీడిఎఫ్ డిఎం చేస్తాను. ఇది ఫస్ట్ అండ్ సెకండ్ సీజన్ పీడిఎఫ్, ఇది థర్డ్ సీజన్ పీడిఎఫ్. అంటే ఇప్పుడు నడుస్తుంది కదా, ఇక్కడ కూడా నేను నేర్పించాను. ఇది వచ్చేసి గ్యాప్ అప్ గ్రీన్, ఇది వచ్చేసి గ్యాప్ డౌన్ గ్రీన్. ఓకే. అండ్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, అది రెడ్ క్యాండిల్ అయినా కానివ్వండి, గ్రీన్ క్యాండిల్ అయినా కానివ్వండి, క్లోజింగ్ అనేది ఆల్వేస్ ఆన్ బ్రేక్అవుట్. క్లోజింగ్ అంటేనే బ్రేక్అవుట్. ఓకేనా? సో ఇప్పుడు మార్కెట్ లో ఏమైంది అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది పర్టికులర్ క్యాండిల్, ప్రీవియస్ క్యాండిల్ అనేది ఇక్కడ ఉంది. ఓకే. ఈ క్యాండిల్ అనేది ఏమైంది, ఈ క్యాండిల్ అనేది ప్రీవియస్ డే క్లోజింగ్ ఇక్కడ కాబట్టి క్యాండిల్ అనేది ఇక్కడ గ్యాప్ డౌన్ గ్రీన్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు పాసిబిలిటీస్ ఏంటి, మనం దాని మీద ఫోకస్ చేయాలి. పాసిబిలిటీస్ ఏముంటాయి, గ్యాప్ డౌన్ గ్రీన్ అయింది, 50 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇప్పుడు దీన్ని మనము ఎలా తీసుకొని వెళ్ళాలి? సింపుల్. నేనేం చెప్పాను ఇప్పటిదాకానే మీకు చెప్పాను కదా, క్లోజింగ్ ఆల్వేస్ బ్రేక్అవుట్. ఏంటి? క్లోజింగ్ ఆల్వేస్ బ్రేక్అవుట్. ఇది
ఆల్వేస్ బ్రేక్అవుట్. ఓకేనా? అండ్ క్లోజింగ్ బ్రేక్అవుట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే గ్రీన్ క్యాండిల్ క్లోజింగ్ ని బట్టి గ్రీన్ క్యాండిల్ హైని మనం ఎప్పుడైనా మార్క్ చేస్తాం. ఇది మన ప్రతి అనాలిసిస్ లో నేను చెప్తాను. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్యాప్ డౌన్ అయ్యింది, మార్కెట్ క్లోజింగ్ దగ్గరికి వచ్చింది. ఇది ఏం చేయాలి అంటే ఇది ఇలా బ్రేక్ అయ్యి రీటెస్ట్ రివర్సల్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఇలా వెయిట్ చేయకుండా గ్యాప్ డౌన్ అయిపోయింది, మైండ్ సెట్ మనం చేసుకున్నాం, గ్యాప్ డౌన్ అయిపోయింది, ఇప్పుడు మార్కెట్ పడుతుంది అంటే పడదు. దానివి కూడా కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ వచ్చేసి క్లోజింగ్ ఆల్వేస్ బ్రేక్అవుట్ కాబట్టి ఇక్కడ మనం ఇది చూసుకున్నట్టయితే బ్రేక్ డౌన్ ఏంటి మనకు, ఓపెనింగ్ లెవెల్. ఓపెనింగ్ లెవెల్ ఆల్వేస్ ఏ బ్రేక్ డౌన్. ఓపెనింగ్ లెవెల్ ఆల్వేస్ ఏ బ్రేక్ డౌన్. ఆల్వేస్ బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ అంటే ఏంటి, మార్కెట్ ఈ బ్రేక్ డౌన్ దగ్గర లెవెల్ కి వచ్చి ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే గ్యాప్ డౌన్ సెల్లింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. లేదు బ్రదర్ ఇలా కాలేదు, మధ్యలోనే ఉంది, ఇక్కడ మధ్యలోనే ఉంది గ్యాప్ డౌన్ మధ్య ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ మధ్యలోనే ఉంది, మేము ట్రేడ్ చేయాలా, చేయొద్దు. ఆ ట్రేడ్ ని నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు అంటే ఇక్కడ మీకు రీటెస్ట్ అయినా ఇమీడియట్ రివర్సల్ అనేది కనిపిస్తుంది, ఇక్కడ మీకు రీటెస్ట్ అయినా ఇమీడియట్ రివర్సల్ అనేది మనకు కనిపిస్తుంది. సో మధ్యలో ఎక్కడైనా క్యాండిల్స్ ఉంటే నమ్మొద్దు. ఇదే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇంట్రాడే 15 మినిట్స్ ఫస్ట్ క్యాండిల్ అయితే మనం నమ్మొచ్చు, ఎక్కడైనా ట్రేడ్స్ తీసుకోవచ్చు. బట్ ఇది గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ కాబట్టి దీనివి కొన్ని సిమిలారిటీస్ దాంట్లో ఉండవు, దాంట్లో ఉన్న సిమిలారిటీస్ దీంట్లో ఉండవు, ఇది కొంచెం డిఫరెంట్. ఓకే. సో ఈ అనాలిసిస్ అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే. అండ్ బ్రేక్అవుట్ అంటే మీకు తెలుసు కదా, బ్రేక్అవుట్ అంటే ఏంటి, బ్రేక్అవుట్ అంటే ఇలా రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయితే బ్రేక్అవుట్. ఓకే కదా. బ్రేక్ డౌన్ అంటే ఏంటి, బ్రేక్ డౌన్ అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పక్కన రెడ్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయితే ఇది బ్రేక్ డౌన్. సో మనం ఇప్పుడు చూద్దాం ఎక్కడెక్కడ మనకు గ్యాప్ డౌన్ అనేది కనిపించింది అండ్ గ్యాప్ డౌన్ తర్వాత సినారియో ఏంటి చూద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత మార్కెట్ లో మనము దీని హై మార్క్ చేసుకున్నాం. ఏంటిది, గ్రీన్ది, ఈ గ్రీన్ క్యాండిల్ కదా, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మనం హై మార్క్ చేసుకున్నాం, ఈ గ్రీన్ క్యాండిల్ అనేది మనం లో మార్క్ చేసుకున్నాం. ఓకే. నేను ఇప్పటిదాకా మీ అందరికి ఏం చెప్పాను, మార్కెట్ మీదికెళ్ళి రీటెస్ట్ ఇస్తే మనం బయింగ్ ఆలోచించాలి, కిందికెళ్ళి మార్కెట్ రీటెస్ట్ ఇస్తే మనం సెల్లింగ్ ఆలోచించాలి. ఇక్కడ మీరు చూడండి, సెల్లింగ్ రీటెస్ట్ ఇవ్వలేదు, బయింగ్ రీటెస్ట్ ఇవ్వలేదు, మధ్యలో చాలా సార్లు వచ్చింది. అండ్ మన ఇక్కడ ప్రీవియస్ ఫస్ట్ క్యాండిల్ ది ఇక్కడ మనకు క్లోజింగ్ వచ్చింది కదా, ఇక్కడ మీరు చూసుకున్నట్టయినా ఇక్కడే ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే సెల్లింగ్ ఇచ్చింది కాబట్టి ఇది మనం కన్సిడర్ చేయము. ఓకే. గ్యాప్ డౌన్ కావాలి మనకు, గ్యాప్ డౌన్ ఈజ్ ఇంపార్టెంట్. గ్యాప్ డౌన్ గ్రీన్ చాలా రేర్, అయినా మీకు చూపించాలి, ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను, ప్రూఫ్ కూడా చూపిస్తాను. దాంతో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కూడా వేస్ట్, ఈ గ్యాప్ డౌన్ అనేది వేస్ట్. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గ్యాప్ డౌన్ క్లోజింగ్ హై ఇక్కడ ఉంది, చాలా పెద్ద బిక్ ఇచ్చింది. అండ్ దీని తర్వాత ఇక్కడ రీటెస్ట్ చేసింది అంటే దీని మీదనే ఉంది కానీ కిందికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడ మొత్తం కంప్లీట్ గా విక్ పెద్దగా ఉంది కాబట్టి మార్కెట్ లో సైడ్ అనేది అయిపోయింది. ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ గ్యాప్ సైడ్ ఓపెన్ అయింది, అనాలిసిస్ అనేది ఇక్కడ రాదు. సో చాలా చాలా అంటే గ్యాప్ అప్ గ్రీన్స్ ఉన్నాయి ఎక్కువ, గ్యాప్ డౌన్ కూడా వస్తుంది, బట్ వీ హ్యావ్ టు లర్న్ కాబట్టి నేర్పిస్తున్నాను. వీడియోస్ అలా ఆఫ్ చేయాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ కరెంట్ పోయింది, కరెంట్ పోతే స్టూడియో మొత్తం బ్లాక్ అవుట్ అయిపోతుంది కాబట్టి ఆ, నేను వీడియో ఆఫ్ చేసి వీడియో కంటిన్యూ చేస్తున్నాను. ఓకే. నిఫ్టీ బ్యాంక్ ఇక్కడ మనం ఇక్కడ చూసుకుందాం, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ గ్యాప్ డౌన్ లెవెల్ ఉంది, గ్రీన్ క్యాండిల్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గ్రీన్ క్యాండిల్ హై అనేది మార్క్ చేద్దాం, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్
ఇక్కడ గ్యాప్ డౌన్ కాబట్టి మనకి రెండే ఇంపార్టెంట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్‌లో సింపుల్‌గా మనకు ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ ఇక్కడ గూడా ఇచ్చింది. రీటెస్ట్ ఇక్కడ గూడా ఇచ్చింది. దాని తర్వాత కంటిన్యూయస్ బయింగ్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఇంకా కొన్ని చూద్దాం. ఇక్కడ గూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ గ్యాప్ డౌన్ గ్రీన్ అయింది. ఓకే. హైయర్ లెవెల్ మార్క్ చేసాము. దాని తర్వాత లోవర్ లెవెల్స్ మార్క్ చేసాము. ఓకే. అండ్ ఇక్కడ గూడా మీరు చూసుకున్న మల్టిపుల్ రీటెస్ట్ లెవెల్స్. మల్టిపుల్ మల్టిపుల్ రీటెస్ట్ లెవెల్స్. ఓకే. అండ్ గ్యాప్ డౌన్ గ్రీన్ మీకు ఎక్కడైనా కనిపించినా మీరు ఇమ్మీడియట్ గా దాన్ని చూసి రియాక్ట్ కాకూడదు. అది రీటెస్ట్ అవుతేనే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి. ఓకే. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ కింద ఫాల్ అయింది. రీటెస్ట్ అయిందా? కాలేదు. రీటెస్ట్ కాలేదు కాబట్టే ఇక్కడ మనకు సెల్లింగ్ చూడడానికి దొరకలేదు. బట్ ఇక్కడ మీరు ఈ లెవెల్ బ్రేక్ చేసిన తర్వాత రీటెస్ట్ రివర్స్ సార్. సార్ ఇంత కింద ట్రేడ్ మనం వదిలేస్తున్నాం అంటే వి విల్ వెయిట్ ఫర్ ప్రాపర్ ఎంట్రీ. అలా అనుకుంటా పోతే చాలా మంది లాస్ చేస్తారు ఇమీడియట్ ఎంట్రీతో. సో వి విల్ వెయిట్ ఫర్ కన్ఫర్మేషన్ దెన్ వి విల్ టేక్ ట్రేడ్స్. నాకు తెలిసి మీకు ఈ అనాలిసిస్ వీడియో హెల్ప్‌ఫుల్ అయినట్టు నేను అనుకుంటున్నాను. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.